కోచ్ పదవి చేపట్టేందుకు తాను సిద్ధమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. అవకాశం వస్తే టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచ కప్ తో ముగియనుంది. ఇప్పటికే బీసీసీఐ టీమిండియా హెడ్ కోచ్ పదవి ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది. దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. అయితే దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత బీసీసీఐ టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం దరఖాస్తుల విషయాన్ని కూడా వెల్లడించలేదు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారు చేశారని, అతి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు గౌతమ్ గంభీర్ సైతం టీమిండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. భారత జట్టుకు కోచ్ గా పనిచేయడం నాకు ఇష్టం. అంతకు మించిన గౌరవం లేదు. మన జాతీయ జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేయడం అంటే ఎంతో గౌరవమైన బాధ్యత. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం కన్నా మించిన పదవి ఏదీ లేదు అని ఓ కార్యక్రమంలో గంభీర్ వెల్లడించాడు. అయితే గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టకపోతే సౌరవ్ గంగూలీకి ఆ బాధ్యత ఇవ్వాలనే వాదన కూడా వినిపించింది. ఇదే విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదాను ప్రశ్నించగా టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని బదులిచ్చాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టడం నాకు ఇష్టం. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా పనిచేయాలనుకుంటే అతను సరైన వ్యక్తి అని దాదా తెలిపాడు.